స్వాతంత్ర దినోత్సవ వేళ బీసీ మహిళా సర్పంచ్ను అవమానపరచడం దారుణమని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సతీష్ సూర్యనారాయణ రెడ్డి అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని దేశమంతా పండగ వాతావరణంలో జరుపుకుంటుంటే పాలమూరు సర్పంచ్ను మాత్రం స్థానిక ఎమ్మెల్యే అవమానించారని ఆరోపించారు. గ్రామంలో ప్రతి ఏటా సచివాలయం 1 వద్ద జెండా వందనం జరిగేదన్నారు. ఈసారి దానికి విరుద్ధంగా ఉద్దేశపూర్వకంగా సచివాలయం 2లో ఏర్పాటు చేశారన్నారు. ఆ కార్యక్రమానికి సర్పంచ్ను కనీసం ఆహ్వానించకుండా అవమానించారన్నారు. ఎప్పుడూ స్థానిక ప్రజాప్రతినిధులకే ప్రాధాన్యతనిస్తామని చెప్పే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈ పొరపాటుకు క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సతీష్ సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. పొలమూరు గ్రామంలో సర్పంచ్ బీసీ వర్గానికి సంబంధించిన మహిళా సర్పంచ్కి చాలా అవమానం జరిగింది. ఆ విషయమై మరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దృష్టిలో తీసుకురావడానికి ఈ రోజున ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. పొలమూరు గ్రామంలో ఎప్పుడూ కూడా సచివాలయం 1 అక్కడే గ్రామ పంచాయతీ ఉండేది. ఇప్పటికీ కూడా పరిపాలనా విభాగం అంతా కూడా అక్కడే ఉంది. అక్కడి నుంచే పరిపాలనా కార్యక్రమాలన్నీ కూడా అక్కడే జరుగుతూ ఉన్నాయి. అక్కడే జెండా వందన కార్యక్రమం మరి అక్కడ జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా. అందుకు విరుద్ధంగా ఈ రోజున సచివాలయం 2లో జెండా వందన కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమానికి అంటే స్థానిక సర్పంచ్ యొక్క ప్రాధాన్యత లేకుండా సచివాలయం 1లో గతంలో ఎప్పుడూ జరిగే కార్యక్రమంలో అక్కడ నిర్వహించకుండా 2లో నిర్వహించడం, అందులోనూ కూడా ఈ కార్యక్రమానికి కూడా ఆమెను ఆహ్వానించకపోవడం ఎంత దారుణమో ఒక్కసారి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఆవిడ్ని పిలవకపోవడమే కాదు, అక్కడ మరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వచ్చి ఆయన జెండా వందన కార్యక్రమం ఆయన చేశారు. మాట్లాడితే ఆయన చెప్తాడు, ఎప్పుడూ కూడా స్థానిక ప్రజాప్రతినిధులకి నేను ఎంతో ప్రాధాన్యత ఇస్తానని. అంటే ఒక బీసీ మహిళ సర్పంచి అంటే పట్టించుకోక్కర్లేదా? గౌరవం లేదా? రామకృష్ణారెడ్డి సొల్లు కబుర్లు చెప్పడం కాదు, ఆచరణలో చేసి చూపించారు.